ఆపరేషన్ క్లీన్ మనీ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. నోట్ల రద్దు అనంతరం నగదు జమ అయిన బ్యాంకు ఖాతాల్లో 9 లక్షల బ్యాంకు ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆదాయపు పన్ను శాఖ భావిస్తుంది. తొలుత రూపాయలు 5 లక్షలకు మించి జమ చేసిన వారి వివరాలను సేకరించింది. అనంతరం జమ చేసిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటూ 18 లక్షల మందికి ఈమెయిల్లు, ఎస్ఎంఎస్ల ద్వారా ప్రశ్నలు పంపించింది. వాటికి ఈ నెల 15 లోపు సమాధానాలు పంపాలని కోరింది. వీరిలో 9 లక్షల మంది ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నట్టు తెలుస్తుంది. కొందరు ఇంకా ఈ ప్రశ్నలకు సమాధానాలు పంపించలేదు. అంటే వారి దగ్గర చట్టపరంగా వివరణలు ఇచ్చుకునే సమాచారం ఉండి ఉంటుందని, వాటిని వార్షిక రిటర్నులో చూపించుకోవచ్చనే ఉద్దేశంతో సమాధానాలు ఇచ్చి ఉండరని అధికారులు అంచనా వేస్తున్నారు. రిటర్నుల్లో చూపించినంత మాత్రాన అది చట్టబద్ధత ఆర్జన కాబోదని, ఒకేసారి ఆదాయం భారీగా పెరిగినట్టు పేర్కొంటే దాన్ని లెక్కలో చూపని ఆదాయంగానే గుర్తిస్తామని చెబుతున్నారు. ఎస్ఎంఎస్, ఈమెయిల్లకు చట్టబద్ధత లేనందువల్ల అలాంటి వారికి నోటీసులు పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద నల్లధనం వెల్లడికి మార్చి 31 వరకు గడువు ఉన్నందున అప్పటి వరకు వేచి చూస్తామని అన్నారు. ఈ నెల 12 వరకు 5.27 లక్షల మంది సమాధానాలు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులకు సమాధానాలు ఇవ్వని వారిపైన చర్యలు తీసుకోబోతున్నామని, దీనికి ఆపరేషన్ క్లీన్ మనీ అని పేరు పెడుతున్నట్టు చెబుతున్నారు అధికారులు.